తిరుపతి ఎస్వీయూలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి చేదు అనుభవం ఎదురైంది. ఎస్వీయూ కాన్వకేషన్ కు ఛాన్సలర్ హోదాలో గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. వెంకయ్య నాయుడు ప్రసంగించడానికి లేవగానే కొంతమంది విద్యార్థులు ప్లాకార్డులతో నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడులు ఇద్దరు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. నిరసనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో స్నాతకోత్సవం సందర్భంగా కొంతమంది విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. వెంకయ్య నాయుడు గవర్నర్ సమక్షంలో తన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా కేంద్రం ఏదైతే ప్రకటించిందో రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిరసన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కాలం ఇంతకుముందు ఎలక్షన్ మూమెంట్ లో ఆయన ఇచ్చిన హామీలు వెంకయ్య గారు, శ్రీ గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు ఇక్కడ మన స్టేడియంలో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు స్థలం ఇస్తామని చెప్పారు. వెంకయ్య నాయుడు గారు ఇచ్చిన డిమాండ్లు అయితే ఏవైతే ఉన్నాయో ఈ రోజు మేము సామరస్యంగా నిరసన తెలిపితే మొత్తం మీద విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు. పరిస్థితి ఒకవైపు స్నాతకోత్సవం జరుగుతుంది, మరోవైపు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మీరు చెప్పండి, మీ డిమాండ్. మేము ఇక్కడ డిస్టర్బ్ చేయలేదండి. మా వెంకయ్య నాయుడు గారు ఇదే స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చెప్పాడు 5 కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పాడు. ఆ డిమాండ్ తో సంబంధాలు వెంకయ్య నాయుడు గారు ఇచ్చిన పార్లమెంట్ సాక్షిగా వెంకయ్య నాయుడు ఇచ్చిన డిమాండ్లు అయితే ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలని తిరుపతిలో 2014 ఎలక్షన్ల టైంలో చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు ఈ ఎస్వి యూనివర్సిటీ తారకరామ మైదానంలో జరిగినటువంటి ఒక భారీ బహిరంగ సభలో బీజేపీ ప్రభుత్వం రాగానే ఆంధ్రాకు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఈ రోజు సభలు సమావేశాల్లో సిగ్గు లేకుండా పాల్గొంటున్నారండి ఆయన. మేము ఇదే యూనివర్సిటీ విద్యార్థులుగా, ఆయన కూడా ఈ యూనివర్సిటీకి చెందిన మాజీ విద్యార్థిగా మేము ప్రశ్నిస్తున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు పూర్తిగా మోసం చేశారు. నాయుడు బ్రదర్స్ ఇద్దరూ కూడా ఒకే సభ మీద వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలు స్టేటస్ ఇస్తామన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ భృతి అన్నారు. ఏ ఒక్క హామీని కూడా అమలు పరచలేదు, కనీసం కసరత్తు కూడా చేయలేదు. ఈ రోజు అదే వెంకయ్య నాయుడు గారు ఏమంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్ జనాలు ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఆంధ్రుడిని కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు.